ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. అమ్మా, నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావా? ద్వారకా, నా చెల్లెలు కన్నీరు చూసి కంటి చూపు వచ్చేలా చేసి ఇక ముందు నీకే కష్టం రాకుండా చూసుకుంటాను జానకి అని మాటిచ్చాను. కానీ నేనిచ్చిన మాట ఇప్పుడు నన్నే ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. ఎవరైతే ఇన్నాళ్ళు నా చెల్లెలి కుటుంబానికి సంతోషాన్ని దూరం చేశారో వాళ్ళందరినీ దూరం చేసి తన జీవితంలో మళ్ళీ సంతోషాన్ని తీసుకొచ్చాను. కానీ ఆ సంతోషం 3 నాళ్ల ముచ్చటగానే ఉండిపోయింది. జానకిని హాస్పిటల్కి తీసుకురావడం 2 నిమిషాలు ఆలస్యమైనా నిండు ప్రాణాలు బలైపోయేవి. సౌందర్య పెళ్లి రోజు అలా జరిగింది. ఈసారి శోభనం రోజు సౌందర్యకే ప్రమాదం జరగలేదు, కానీ జానకి జరిగింది. అది కూడా హెచ్చరిక చేస్తున్నట్టు కత్తితో పొడవడం ఏంటో నాకు చాలా భయంగా ఉంది ద్వారక. ఇది ఒక పజిల్ అనిపిస్తోంది. నువ్వన్నది నిజమమ్మా. సౌందర్య కిడ్నాప్, పిన్ని మీద దాడి, ఇదేదో ప్రతీకారంతో చేస్తున్నారనిపిస్తుంది. భయాన్ని దాటొచ్చిన నాకు మళ్ళీ ఈ ఇన్సిడెంట్తో భయం వేస్తోంది ద్వారక. నువ్వన్నట్టు ఇది మనమంటే గిట్టని వాళ్ళు చేస్తున్నారు. చాలా తెగించి జానకి కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు ద్వారక. వెంటనే ఎంక్వైరీ చేయించు. స్పెషల్ పర్మిషన్తో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయి. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తేనే నా చెల్లెలికి నేనిచ్చిన మాట నెరవేర్చుకున్నట్టు. ఇలాంటి కేసుల్ని ఎలా దర్యాప్తు చేస్తారో ఆ పద్ధతిలో కాకుండా మరొక విధంగా ట్రై చేయాలి. నేను కొన్ని క్లూస్ ఇస్తాను, నీ ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడచ్చు. చెప్పమ్మా. కేసు ఇన్వెస్టిగేషన్కి నీ సలహాలు తప్పకుండా ఉపయోగపడతాయమ్మా. అలాగే చేస్తా. వీలైనంత తొందరలో ఆ క్రిమినల్ ఎవరో, ఎందుకు చేశారో తెలుసుకుందామమ్మా. అలాగే ద్వారకా. మావయ్య ఏం చేస్తున్నావు? క్లీన్ చేస్తున్నానమ్మా. భలే వాడివే మావయ్య. మురారిని అవంతిని నమ్మించడానికే కదా మనం నటించాం. వాళ్ళు నన్ను నమ్మాక ఇక నటించడం ఎందుకు? నీకు ఈ కష్టం ఎందుకు? పని చేయటం అలవాటైపోయింది కదమ్మా. ఖాళీగా కూర్చుంటే కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. ఎవరైనా పని చేస్తే ఇలా చెప్తారు, కానీ నువ్వేంటి మావయ్య రివర్స్ లో చెప్తున్నావు? సైకలాజికల్ డిజార్డర్లో ఇదొక డిజార్డర్ అనుకో. అన్నట్టు జానకి గారి మీద అటాక్ చేసింది ఎవరై ఉంటారమ్మా? దుర్గగారి శత్రువులు మనం తప్ప చాలా మంది జైల్లో మగ్గుతున్నారు. ఇక సువర్ణ అంటావా? పాపం మురారి నా కొడుకని యుద్ధం చేసి ఎక్కడికెళ్ళిందో తెలీదు, ఎక్కడుందో కూడా తెలీదు. ఇంకెవరై ఉంటారమ్మా? నాకేం తెలుసు మావయ్య. నక్షత్ర, ఎక్కడున్నావా? ఏంటక్క, ఏం కావాలి? జానకత్తయ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. అయ్యో అవునా అక్క? ఇప్పుడు తనకెలా ఉంది? ప్రాణగండం అయితే తప్పింది. టైంకి హాస్పిటల్కి తీసుకెళ్లారు కనుక ప్రాణాల్ని కాపాడగలిగారు. కానీ అలాంటి పరిస్థితికి కారణం ఎవరో తెలియాల్సింది. అమ్మా అవంతి, కూతురు పెళ్లి జరిగిందన్న సంతోషంలో ఉన్న జానకి గారి మీద ఎవరికంత కక్షో అర్థం కావట్లేదు. అలాంటి క్రిమినల్స్ ఎవరో అసలు తప్పించుకోవడానికి వీల్లేదమ్మా. వాళ్ళకి సరైన పనిష్మెంట్ ఇవ్వాలమ్మా. ద్వారక అదే పనిలో ఉన్నాడు. అన్నట్టు నక్షత్రం, జానకత్తయ్య గారికి క్యారేజ్ తీసుకెళ్ళాలి. లంచ్ ప్రిపేర్ చేస్తావా? అలాగే అక్క, వంట స్టార్ట్ చేస్తాను. తొందరగా చేయి నక్షత్రం.
చూసావా నువ్వు నటించిన పాపానికి ఆ అవంతి నిన్ను ఎంత అలుసుగా తీసుకుందో. ఇంట్లో పనమ్మాయికి చెప్పినట్టు చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడ ఇంటికి యజమానురాలు, నువ్వు పనమ్మాయి అన్నమాట. ఇదంతా ఎందుకు వచ్చిన చాకరీ నక్షత్ర? ఒక్కసారి ఆ మురారి చాప్టర్ క్లోజ్ చేస్తే సరిపోతుంది కదా. మావయ్య, లైఫ్ అనే పుస్తకంలో ముగింపు పేజీ అంత ముఖ్యం కాదు మావయ్య. మధ్యలో సాగిన జీవితం ఉంది చూసావా, అదే చాలా ముఖ్యం. సక్సెస్లు, ఫెయిల్యూర్లు, అవమానాలు, విలన్లు అందరూ మధ్యలోనే కదా ఎదురయ్యేది. అదే నిజమేనమ్మా. మురారి జీవితంలో ఇప్పుడు ఎదురయ్యే అవమానాలు, వాడు అనుభవించే బాధ, అది చూసి కుమిలిపోయే దుర్గ బాధ, అవి నేను కల్లారా చూడాలి. ఆ తర్వాతే మావయ్య ముగింపు. అమ్మా నక్షత్ర, ఒక్కొక్కసారి నువ్వేం ఆలోచిస్తావో కూడా అర్థం కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మురారి జీవిత ఆశయం అదొకటుంది కదా, అది వాడికి అందకుండా చేస్తాను. ఎన్నాళ్ళు వాడి కష్టాన్ని, ప్రయత్నాల్ని అన్నిటినీ వాడికి అవమానాలుగా మిగిలేలా చేస్తాను. ఎలాగమ్మా? నువ్వే చూస్తావు కదా మావయ్య. సతీ, ఒరే సతీ, ఇటు రారా. ఇందాకే కాఫీ ఇచ్చాను కదా గారు, మళ్ళీ కాఫీ కావాలా? అబ్బబ్బబ్బా, కాఫీ కాదురా, డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుంచి జానకి వస్తుందిరా. ఎర్ర నీళ్లు దిష్టి తీయాలి, తీసుకురా. జానకమ్మ గారు క్షేమంగా ఇంటికొస్తున్నారు. పెద్ద ప్రాణగండవే తప్పింది. ఇప్పుడు తీసుకొస్తాను, ఇప్పుడే తీసుకొస్తానయ్యా. ఆ, నేను బాగానే ఉన్నానండి, పర్వాలేదు. పదమ్మా. అమ్మ జానకి, ఇక్కడే ఆగమ్మా, ఇక్కడే ఆగండి. నీ మీద ఎందరి కళ్ళు పడ్డాయో, ఎంత చెడు దిష్టి ఉందో అంతా పోవాలి. రే సత్తి, దిష్టి తీరా. అలాగే అయ్య గారు. జానకమ్మ గారు, అందరూ బాగుండాలని కోరుకునే మీకు ఎవరైనా చేతులు జోడించి నమస్కరించాలి కాని మిమ్మల్ని ఇలా కత్తితో పొడవడమేంటో, మీకంత హాని చేయడమేంటో మాకేమీ అర్థం కావడం లేదు. అలాంటి దుర్మార్గులెవరో వాళ్ళు మట్టి కొట్టుకుపోవాలమ్మా. అలాంటి వాళ్ళ కీడు, దిష్టి అన్నీ పోవాలి. కాసేపట్లో సిద్ధాంత్ గారు వస్తున్నారని చెప్పాను కదమ్మా. సౌందర్య చరణ్ల శోభన ముహూర్తం పెట్టించేద్దాం బాబాయ్ గారు. జానకి వదిన కూడా చాలా సంతోషిస్తుంది. ఇంతకీ జానకేదమ్మా? రూమ్ లో పడుకుంది తాతయ్య, ఇందాకే టాబ్లెట్స్ వేసుకుంది. రెస్ట్ తీసుకుని అమ్మా. అయ్యా నమస్కారం. నమస్కారం సిద్ధాంత్ గారు. నమస్కారం అండి. సౌందర్య, మీ నాన్నని తీసుకురా. అలాగే తాతయ్య. కూర్చోండి సిద్ధాంతి గారు. అలాగే. కూర్చోండి నాన్న. కళ్యాణ్, ఆ రోజు జానకి జరిగిన ప్రమాదం వల్ల శాంతి ముహూర్తం తప్పింది కదా, అందుకే సిద్ధాంతిగాన్ని పిలిపించాను. మంచి రోజు చూసి మళ్ళీ ముహూర్తం పెట్టిస్తున్నాం. సిద్ధాంతి గారు వస్తున్నారన్న విషయం చెప్పాను కదా, నేనే మర్చిపోయానురా. సిద్ధాంతి గారు, మంచి ముహూర్తం చూడండి. ఈసారి ఇక్కడ ఎవ్వరికి ఏ కీడు జరగకూడదు. అలాగేనండి.
మరో 3 రోజుల్లో అంటే బుధవారం మంచి ముహూర్తం ఉంది. అయితే ఆ ముహూర్తంలోనే ఏర్పాటు చేస్తాం సిద్ధాంతి గారు. అలాగేనండి. బుధవారం రాత్రి 11:10 తరువాత మంచి ముహూర్తం ఉంది. సుఖశాంతులతో ఈ జంట చల్లగా ఉండాలి. మరి నేను సెలవు తీసుకుంటాను. ఉంటానండి. చాలా సంతోషం సిద్ధాంతి గారు. ఆ, ఇది ఉంచండి. సంతోషం. ఉంటానండి. నమస్తే. మంచిదండి. సౌందర్య, ఇప్పటి వరకు జరిగిన అనార్థాలేవో జరిగిపోయాయి. అవన్నీ ఒక పీడకలగా నువ్వు చరణ్ మర్చిపోండి. సంతోషంగా మీ దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టండి. ఇంకా మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు. ఏ శక్తి అడ్డుకోలేదా? మళ్ళీ ఈ సౌందర్య శోభనానికి ముహూర్తం పెట్టిస్తారా? ఈ నందిని పగ చావలేదు. ఈ నందిని ఆత్మ ఆ పరమాత్మను చేరలేదు. ఈ శోభనం ఎలా జరుగుతుందో చూస్తా. మీరు ఎప్పటికీ సుఖంగా ఉండలేరు. ఏంటమ్మా, దేని గురించి టెన్షన్ పడుతున్నావు? అయినా నువ్వు టెన్షన్ పెట్టే రకానివి కానీ టెన్షన్ పడే రకానివి కాదు కదా. మావయ్య, నేనేమి సూపర్ ఉమెన్ని కాదు. నాకేమీ సూపర్ న్యాచురల్ పవర్స్ లేవు. నేను కూడా అందరిలాంటి మనిషినే. నాకు ఎమోషన్స్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి. అదే, ఆ టెన్షనే ఎందుకు పడుతున్నావు? కిక్ బాక్సింగ్ కి సంబంధించి నేషనల్ టోర్నమెంట్ జరగబోతుంది కదా. ఎలాగైనా క్వాలిఫై మ్యాచ్లో నెగ్గి టోర్నమెంట్ కు వెళ్లి బాక్సింగ్ ఛాంపియన్ అయ్యి తన జీవితాశయం నెరవేర్చుకోవాలని చూస్తున్నా మురారి కలని కలగానే మిగల్చడానికి ట్రై చేస్తున్నాను మావయ్య. నువ్వు ట్రై చేస్తున్నావు గానీ మురారి సెలెక్ట్ అయి వస్తాడనిపిస్తుంది. తనంత కసిగా ప్రాక్టీస్ చేశాడు. నెట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ నేషనల్ ఛాంపియన్స్ అవ్వలేరు మావయ్య. మురారి క్వాలిఫై అవ్వడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలమమ్మా? ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, మురారి కాఫీ తాగి వెళ్ళాడు కదా, ఆ కాఫీలో కాస్త మత్తొచ్చే పౌడర్ కలిపాను. ఇంకా క్వాలిఫై ఎలా అవుతాడు? అమ్మా నట నక్షత్ర, డబుల్ రోల్స్ చూశాను, త్రిబుల్ రోల్స్ చూశాను, దశావతారాలు కూడా చూశాను. కానీ వాటన్నిటినీ మించిపోయినా కళాపోషణ నీ దగ్గర చూస్తున్నాను. నక్షత్ర, ఏమంటున్నారు మీ మావయ్య? మురారి క్వాలిఫై మ్యాచ్ కు వెళ్ళాడు కదక్కా, సక్సెస్ అయి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. మహానటి, వామ్మో, కలియుగ కళాకారిణి. నక్షత్ర, మురారి తప్పకుండా సెలెక్ట్ అవుతాడు. నేషనల్ ఛాంపియన్ అవుతాడు. తన లైఫ్ గోల్ ని తప్పకుండా అచీవ్ చేస్తాడు. వదినా, వదినా, నేను ఫైనల్ మ్యాచ్ కి క్వాలిఫై అయ్యాను. చూసావా మావయ్య, ఏ గుడ్ న్యూస్ అయినా ముందు అమ్మతో చెప్తాడు, లేదంటే వదినతో చెప్తాడు. నేనంటే అసలు మనిషిలా కూడా చూడట్లేదు.
కంగ్రాచులేషన్స్ మురారి. Thank you, క్వాలిఫై మ్యాచ్ లో నువ్వు సెలెక్ట్ అయ్యావంటే నేషనల్ ఛాంపియన్ కూడా తప్పకుండా అవుతావు. దుర్గత్తయ్య మేము గర్వపడేలా చేస్తావు. నక్షత్ర, మీ మురారి ఛాంపియన్ అవుతాడు. అవునక్క, నాకు కూడా నమ్మకం ఉంది. ఈ టైం వరకు మురారి ఇంకా ఇంటికి రాలేదు. క్వాలిఫై మ్యాచ్ లో ఏమై ఉంటుందో అని ఇందాకల నుంచి చాలా టెన్షన్ పడుతున్నాను. కానీ మురారి గుడ్ న్యూస్ చెప్పాడు. కంగ్రాచులేషన్స్ మురారి. కంగ్రాచులేషన్స్ మురారి. థ్యాంక్ యూ. వదినా, బాక్సింగ్ రింగ్ నుంచి నేను బయటికి రాగానే నేను అమ్మకు కాల్ చేశాను వదినా. అమ్మ నా కాల్ ఆన్సర్ చేయలేదు. అమ్మతో అర్జెంటుగా ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి. మురారి, అదిగో అత్తయ్య వచ్చేసారు. అమ్మా అమ్మా, ఇన్నాళ్ళ నా డ్రీమ్ ఇప్పుడు నిజం కాబోతుంది. కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ కి నేను సెలెక్ట్ అయిపోయానమ్మా. వెరీ గుడ్ మురారి. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ అమ్మా. ఇదే ఇన్స్పిరేషన్ తో, ఇదే ఎనర్జీతో నువ్వు టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయాలి. తప్పకుండా మన స్టేట్ తరపున నువ్వు గెలవాలి. నీ కల నెరవేరాలన్నా, నీ మీద మేము పెట్టుకున్న ఆశలు నెరవేరాలన్నా అదంతా నీ వల్లే అవుతుంది. నేను తప్పకుండా విన్ అవుతానమ్మా. నా ప్రయత్నానికి నీ బ్లెస్సింగ్స్ తోడుండగా తప్పకుండా ఛాంపియన్ అవుతానమ్మా. నేను ఇందాకే నీకు కాల్ చేశానమ్మా, నువ్వు ఆన్సర్ చేయలేదు. మురారి, ఈ సంతోషాన్ని ఇలా పంచుకోవడంలో ఉన్న ఆనందం ఫోన్లో పంచుకోవడంలో రాదు కదా, అందుకే కాల్ చేయగానే నేనే వచ్చేసాన్రా. తల్లి కొడుకుల అనుబంధం చాలా గొప్పదని మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది అత్తయ్య. పిల్లల్ని ఇంతగా ప్రేమించే అమ్మే ఉంటే, ఇంతగా ప్రోత్సహించే అమ్మ ఉంటే ఆ పిల్లలు తప్పకుండా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. గ్రేట్ అత్తయ్య. వామ్మో, నోట్లో చక్కెర పోసినట్టు ఎంత తీయగా మాట్లాడుతోంది. మురారి కళల్ని సర్వనాశనం చేయాలని ఒక పక్క ప్రయత్నిస్తూ మరోవైపేమో మహానుభావురల్లా మెచ్చుకుంటుంది. నా మేనకోడలు మళ్లీ ప్లాన్ వేసిందని ఈ దుర్గకి, ఈ కుటుంబానికి తెలియక తెగ సంతోషపడిపోతున్నారు పాపం. నూతన దంపతులు మొదటిసారి జంటగా గుడికొచ్చారన్నమాట. మీకు మీ కుటుంబానికి అంతా శుభం జరగాలమ్మా. అంతా శుభమే జరగాలని, ఎలాంటి కీడు జరగకూడదని మొదటి శుభలేఖ ఈ స్వామివారి ముందు పెట్టి పూజ చేయించాం. అయినా కీడు జరుగుతూనే ఉంది పంతులు గారు. ఆ దేవుడు కోరిన కోరికలు తీర్చటమే కాదమ్మా, పాపాలేమైనా ఉంటే అవి కూడా తొలగిస్తాడు. పాపాలు ఎలా తొలగిస్తాడనుకుంటున్నారు? ఆపదలిచ్చే తొలగిస్తాడు. ఈ కర్మ ఫలితాలకి ఎవరూ అతీతులు కారు. కాకపోతే దైవానుగ్రహం ఉంటే పెద్ద ప్రమాదం కాస్త చిన్న ప్రమాదం రూపంలో తప్పించుకోవచ్చు. మీ పెళ్లికి ముందు ఆ రోజు మీరు గుడికొచ్చి పూజ జరిపించినప్పుడు పొరపాటున శుభలేఖ కాలింది. ఏంటి పంతులు గారు మీరనేది? మీరిలా కంగారు పడతారనే నేను చెప్పలేదు. మీ కుటుంబానికి ఎలాంటి హాని జరగకూడదని పూజ జరిపించి మిగతా శుభలేఖలు మీకిచ్చాను. జరిగింది మనసులో నుంచి తీసేసి మీ కుటుంబం సంతోషంగా ఉండాలని, మీ దాంపత్య జీవితం సాఫీగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఆ స్వామి మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. అలాగే పంతులు గారు. ఇలా ఇవ్వండి, పూజ జరిపిస్తాను. గోత్రనామాలు చెప్పు బాబు. పాలవెల్లి గోత్రం చరణ్ సౌందర్య. పాలవెల్లి గోత్రోద్భవస్య చరణ్ నామధేయస్య సౌందర్య నామధేయస్య అన్యోన్య దాంపత్యత సిద్ధ్యర్థం శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహ ప్రీత్యర్థం పూజాం కరిష్యే.
మంగళం కౌశవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళనీరాజనం దర్శయామి. అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. ఏషదమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. యజమానస్యాః శ్రీరామచంద్రస్వామి దేవతా అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తథాస్తు. శుభమస్తు. శుభమస్తు. విజయోస్తు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామినే నమో నమః. ద్వారకా, చిన్నత్తయ్య కుటుంబానికి అండగా నిలబడి దుర్గత్తయ్య చాలా పెద్ద నరకంలో నుంచే వాళ్ళని బయటపడేలా చేసింది. దుర్గత్తయ్యకే శిక్ష పడేలా చేయబోయినా ఆ రాక్షసులకు కోర్టు సరైన శిక్ష విధించేలా చేసింది. ఇంకా చిన్నత్తయ్య వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంటారని మనం అందరం సంతోషించే లోపే చిన్నత్తయ్యని ఎవరో కత్తితో పడవడం ఏంటి? అలాంటి శత్రువులు ఎవరుంటారు? ఆ రోజు పెళ్లిలో సౌందర్యకి ప్రాణహాని జరిగింది. మొన్న అదే సౌందర్య శోభనం రోజు చిన్నత్తయ్యకి ప్రాణహాని జరిగింది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యము ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. అదే ఎవరి ప్రాణాలైనా మనం వినకూడని వార్త ఏదైనా వినుంటే ఆ కుటుంబం ఏమైపోయేది? అలాంటి ఆలోచన వస్తేనే తట్టుకోలేం అవంతి. అలాంటిది జరిగితే భరించగలం. జరిగిన ఇన్సిడెంట్స్ ఒక హెచ్చరికగా తీసుకున్నాను. ఈ కేసు నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. ఆ క్రిమినల్స్ ఎవరో తొందరలోనే పట్టుకుంటాను అవంతి. ఆ కుటుంబం గురించి బాగా తెలిసిన వాళ్ళు, ఆ కుటుంబం అంటే పడని వాళ్లే ఇలాంటి దాడులు చేశారనిపిస్తుంది. అలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు ద్వారకా. నేను ఆ ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నాను అవంతి. ద్వారకా, నాదొక చిన్న అనుమానం. అనుమానం ఏంటవంతి? అనుమానం అంటే అనుమానం కాదు. దుర్గత్తయ్య కూడా ఏదో బయటికి చెప్పలేక నలిగిపోతున్నారనిపిస్తుంది. అలాంటిదేమైనా ఉందా? అత్తయ్య మన దగ్గర ఏదైనా దాస్తున్నారా? అలాంటిదేం లేదవంతి. ఈ కేసు తొందరగా ఒక కొలీక్కి రావాలంటే ఆ క్రిమినల్స్ ఎవరో తెలియాలని అమ్మ అంతే పట్టుదలగా ఉంది. జానకి పిన్ని కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే అది మనకొచ్చినట్టే. తొందరలోనే ఆ క్రిమినల్స్ ఎవరో ఫైండ్ అవుట్ చేస్తానవంతి. నువ్వేం టెన్షన్ పడకు. మీ పెళ్లికి ముందు ఆ రోజు మీరు గుడికొచ్చి పూజ జరిపించినప్పుడు పొరపాటున శుభలేఖ కాలింది. అత్తయ్య, చరణ్ నీ మెళ్ళో తాళి కట్టేలోపు నీ గొంతులో ఊపిరి ఆపేస్తాను. చరణ్ మీద నీకున్న ప్రేమని ఇప్పుడే చంపేస్తాను. చరణ్ తో పెళ్లి కోరుకున్నందుకు నీకు చావే గతి. సౌందర్య, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆస్తులు అంతస్తులు ఇవేమీ పట్టించుకోకుండా చరణ్ని నువ్విష్టపడ్డావు. నీలాంటి మంచి మనసున్న అమ్మాయి నా కోడలవ్వటం నా అదృష్టంగా భావించాను. అందుకే మీ పెళ్లికి నేను ఒప్పుకున్నాను. కానీ నీ జీవితంలో పెళ్లి అనేది ఇంత పెద్ద గండమని నీకు ప్రమాదం జరిగాకే తెలిసింది. నీ మీద మీ కుటుంబం మీద అంత పగ ఎవరికుంటుంది? అంత గిట్టని వాళ్ళు ఎవరుంటారు? మీ కుటుంబాన్ని నాశనం చేసి మీ యావదాస్తి మీద కన్నేసిన
ఆ మహేంద్ర విశాలాక్షిల పీడైతే మీ పెద్దమ్మ వదిలించింది, వాళ్ళకి శిక్ష పడేలా చేసింది. మరి అలాంటి వాళ్ళు వేరే ఎవరుంటారు? నీకు మీ కుటుంబానికి వేరే శత్రువులు ఎవరుంటారమ్మా? నువ్వు చరణ్ సంతోషంగా ఉండటం ఎవరికి నచ్చట్లేదు. ఇది నా బావకి భార్య అయితే నేను తట్టుకోలేను. నేను కాకుండా ఇంకో మనిషి బావని ఎలా చేసుకుంటుంది? అసలు నిన్ను చంపమని వాడెవడికో చెప్పడం ఎందుకు? నేనే చంపేస్తే సరిపోయేది కదా. ఎప్పుడే చంపేస్తా. నీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పమ్మా, దుర్గ గారితో చెప్దాం. నా అనుమానం నందిని మీద అత్తయ్యా. సౌందర్య, అత్తయ్య డిస్టర్బ్ చేశానా? అయ్యో అదేం లేదత్తయ్య. చరణ్ బయటికెళ్తుంటే బాయ్ చెప్తున్నాను. ద్వారకాన్నయ్య ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడంట. చరణ్ అన్నయ్యకి సపోర్ట్గా ఉంటూ నా మీద అమ్మ మీద దాడి చేసిన వాళ్ళెవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అర్థమైందమ్మా. మన కుటుంబం మీద కక్షతో అలాంటి దారుణానికి ఎవరు పాల్పడుతున్నారో వాళ్ళెవరో వెంటనే తెలియటం మంచిది కదా. వెళ్ళిరా నాన్న, జాగ్రత్త. అలాగే అమ్మా. బావా, ఇదే నందిని ఫోన్. అయితే నందిని మొబైల్ సేఫ్గా ఉందన్నమాట. వెరీ గుడ్ సార్. ఒకసారి మొబైల్ ఆన్ చేయి. ఆన్ అవ్వట్లేదు బావగారు. మొబైల్ యూజ్ చేసి చాలా రోజులైంది కదా, స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. డోంట్ వరీ, కార్లో నా పవర్ బ్యాంక్ ఉంది. అయింది. నందిని మొబైల్ పాస్వర్డ్ ప్యాటర్న్ ఎలా సెట్ చేసిందో తెలీదు. ఇప్పుడు ఫోన్ ఎలా బావగారు? నందిని నీ వెంటే పడేది, నిన్ను ప్రాణంగా ప్రేమించేది కదా. తను ఎలాంటి ప్యాటర్న్ యూజ్ చేసిందో గెస్ చేయి. అది బావగారు థింక్ చేయి చరణ్. అన్లాక్ చేయడానికి మల్టిపుల్ టైమ్స్ ఛాన్స్ ఉంటుంది. మేబీ యూ కెన్ అన్లాక్. జస్ట్ ట్రై. బావగారు, తనకి నేనన్నా శరణన్న పేరన్నా పిచ్చి. నా పేరు తన చేతి మీద టాటూ కూడా వేయించుకుంది. సో నీ నేమ్లో ఫస్ట్ లెటర్ సి గనక సితోనే ట్రై చేద్దాం. ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యాం. గ్రేట్. ఒకసారి తన కాల్ హిస్టరీ చూద్దాం. వాడి పేరేమై ఉంటుంది? మెకానిక్ మళ్ళీ. ఇతనే అయి ఉంటాడేమో. చూడు. బావగారు, వీడికి నందిని చాలాసార్లు కాల్ చేసిందంటే వీడే అయి ఉంటాడనిపిస్తోంది. అయితే ఒకసారి వీడి డీపీ చెక్ చేద్దాం. వీడి ఫోటో ఉండే ఛాన్స్ ఉంది. వీడేనా? ఖచ్చితంగా వీడే బావగారు. సౌందర్య మీద అటాక్ చేసింది ఖచ్చితంగా వీడే. మరి సౌందర్య మీద మళ్ళీ దాడి చేయడానికి రీజన్ ఏమై ఉంటుంది? జానకి పిన్ని మీద కూడా వీడే అటాక్ చేశాడా? వీడి నెంబర్తోనే అన్నీ తెలుసుకోవాలి.
హలో హలో, ఇది మెకానిక్ మల్లి గారి నెంబరేనా అండి? అవునండి, మీరెవరు? మేము A to Z కొరియర్ సర్వీస్ నుంచి కాల్ చేస్తున్నాం అండి. అన్నట్టు మీరెవరు? నేను ఆయన భార్యని. అలాగా అండి. మీ ఆయన పేరు మీద ఒక పార్సిల్ వచ్చిందండి. కవర్ మీద పేరు, మొబైల్ నెంబర్ మాత్రమే ఉన్నాయి. అడ్రస్ రాయలేదు. మరి మీరు అడ్రస్ చెప్తారా? డెలివరీ ఇచ్చి వెళ్తాం. అలాగా సార్, సరే చెప్తాను, రాసుకోండి. చెప్పండి. ఓ అలానా, సరే అండి, చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. డ్రైవర్ కార్తీక్, చరణ్ పద. ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఎవరండి మీరు? మెకానిక్ మళ్ళీ ఇల్లు ఇదేనా? అవునండి. ఇందాక మాతో ఫోన్లో మాట్లాడింది మీరే కదా? ఫోన్లో అంటే పార్సిల్ అన్నారు మీరేనా? అవును, మేమే. మీరు మెకానిక్ మళ్ళీ భార్య అని చెప్పారు, మరి మీ ఆయనేడి? తను సంతకం చేస్తేనే పార్సిల్ ఇవ్వగలం. ఏది ఒకసారి పిలవండి. మా ఆయన ఇంట్లో లేడండి. లేడా? మరి ఎక్కడికి వెళ్ళినట్టు? హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి. నాకు ఇందాకే తెలిసింది. ఏ హాస్పిటల్? జీకే హాస్పిటల్. ఏమండి, పార్సిల్ అన్నారు? పార్సిల్ ఏదో సంతకం అక్కడే చేయించుకొని ఆయనకే ఇస్తానులేండి, మీరు వెళ్ళండి. సరేనండి. రౌడీ వీడే బావగారు. కన్ఫర్మ్ అయిందిగా చరణ్, ఇప్పుడు వీడితో అన్ని నిజాలు చెప్పిస్తాను. రాయ్, సౌందర్యం మీద అటాక్ చేసింది నువ్వే కదా? రాయ్, అడుగుతుంది నిన్నే. నందిని చెప్పినట్టల్లా ఆడి ఒక ప్రాణం తీయాలనే ప్రయత్నం చేశావు. డబ్బు కోసం అలాంటి నేరానికి పాల్పడ్డావు కదా? రై, నిజం ఒప్పుకోరా. నీ మీద అప్పుడే కేసు రిజిస్టర్ చేశాం. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నావు. ఇన్నాళ్లకు దొరికావు. మర్యాదగా నిజం ఒప్పుకోరా. ఇప్పుడు మా పిన్ని మీద అటాక్ చేసింది కూడా నువ్వే కదా? మా పిన్ని కుటుంబం మీద ఎందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు? ఎవరు చేయిస్తున్నారు? నందిని ఇప్పుడు ప్రాణంతో లేదు కనుక వేరే ఎవరో చేయిస్తున్నారని అర్థమైంది. వాళ్ళెవరో? రేయ్, ఎవర్రా? ఎవర్రా చెప్పు. వాళ్ళెవర్రా? ద్వారకా గారు, మీరు ఏదో కేసు పర్పస్ వచ్చినట్టున్నారు. ఎస్ డాక్టర్, వీడు చాలా పెద్ద క్రిమినల్. వీడితో ఏం మాట్లాడుతున్నా వీడు అలానే చూస్తున్నాడు కానీ సమాధానం చెప్పట్లేదు. తలకేదో చిన్న గాయం అయిందని అర్థమైంది, కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? కార్ యాక్సిడెంట్ జరిగింది. తలకు చాలా బలమైన గాయం తగిలింది. షాకు కూడా గురయ్యాడు. ఆ షాక్లో తనకి మాట కూడా పోయింది.
మంచైనా చెడైనా మార్పు వచ్చేస్తుంది. అలా నువ్వు మురారి విషయంలో మంచిదానిలా మారిపోతావేమో నాకు అనిపిస్తుంది. అదే జరిగితే ఇక నాకు పనే ఉంటుందమ్మా. ఏ కాశీకో హిమాలయాలకో టికెట్ వేసుకుని వెళ్ళిపోతానమ్మా. అంతకన్నా ఏం చేయగలనమ్మా? మావయ్య, మురారికి జరిగే అవమానాలు ఓటములు చూడడానికి మీరు నా పక్కనే ఉండాలి. ఏం ఓటములో నక్షత్ర, ఆ మురారి దగ్గర రెచ్చిపోతూ కసిగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. తప్పకుండా ఛాంపియన్ అవుతాడేమో అనిపిస్తోంది. మావయ్య, మురారి సక్సెస్ అవుతాడని నాతో మాట్లాడకండి. మురారి ఛాంపియన్ గా కాదు, చిత్తుగా ఓడిపోయి వస్తాడు. వాడికి జరిగే అవమానంతో జీవితంలో ఎప్పటికీ మళ్ళీ బాక్సింగ్ జోలికి వెళ్లకుండా చేస్తాను. ఆ దుర్గ కుమిలిపోవడం మీరు కల్లారా చూస్తారు. మా అమ్మను చంపిన మురారీని నేనంత ఈజీగా ఎలా వదిలేస్తాను మావయ్య? అంటే మంచిదానిలో మురారీని ఎంకరేజ్ చేస్తూ నమ్మిస్తూ గొంతుకొస్తావన్నమాట. కానీ నువ్వేం చేసినా జాగ్రత్త నక్షత్ర. ఎందుకంటే చాలా అవకాశాలు తీసుకున్నావు. ఈసారి నువ్వు మళ్ళీ ఇలాంటి ప్లాన్తో ఉన్నావని మురారికి గనక అనుమానం వస్తే ఇక నెల రోజులు వారం రోజులు టైం ఇవ్వడాలుండవు. అమ్మా, మన ఇంటి ముందు టెంట్ వేసే పరిస్థితి ఉండదమ్మా. మనల్ని ఈసారి గెంటేయడం కూడా కాదని మనల్ని అరెస్ట్ చేయించి లోపల ఇంచేస్తాడు. అలాంటి పరిస్థితి తీసుకురాకమ్మా. రానివ్వను మావయ్య, నేను చూసుకుంటాను కదా. అన్నయ్య గారు, మజ్జిగ తీసుకోండి. ఇంకో గ్లాస్ మజ్జిగ తీసుకుని రమ్మంటారా? అలాగే అన్నయ్య గారు. చరణ్, 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 ఏమైందిరా? చరణ్, చరణ్, ఏమైంది చరణ్? చరణ్, చరణ్, ఏమైంది చరణ్? చేతి పట్టుకున్నావేంట్రా? ఏమైంది? నాకేం కాలేదమ్మా. ముందు మామయ్య గారిని సోఫాలో కూర్చోబెడదాం. రండి మామయ్య. కూర్చోండి. మెల్లిగా. నాకేం కాలేదు మావయ్య. ఏం కాకపోతే నీ గురించి అత్త ఎందుకు అంత గట్టిగా అరుస్తారు? ఏం కాకపోతే చెస్ట్ పెయిన్ వచ్చినట్టు ఎందుకు పట్టుకున్నావు? ఎందుకు మమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టావు? ఎందుకంటే మామయ్య గారి కోసం. నాన్న కోసమా? అదేంట్రా? మాకేమీ అర్థం కావటం లేదు బాబు. తాతయ్య, మామయ్య గారికి మాటలు రావాలంటే ఏదైనా సడన్ షాక్ లోనే అది సాధ్యమవుతుందని దుర్గా అత్తయ్య చెప్పారు. అందుకే నాకు పెయిన్ వచ్చినట్టు నటించాను. మామయ్య గారి నోటి నుంచి మాట రాబోయింది, కానీ మాట్లాడలేకపోయారు. ఎవరి సహాయం లేకుండా 2-3 అడుగులు ముందుకేశారు. అంటే మామయ్య గారు త్వరలోనే నడవగలరని అర్థమవుతుంది కదా. అన్నయ్య గారికి మాటొచ్చి నడవగలిగితే అది నిజంగా పండగ రోజు కంటే ఎక్కువ. అలాంటి రోజు ఎంత తొందరగా వస్తుందా అని
అందరూ ఎదురు చూస్తున్నారు చరణ్. మామయ్య గారు తొందరలోనే మీరు నడవగలుగుతారు, మాట్లాడగలుగుతారు కూడా. రోజులన్నీ ఇలానే ఉండవు. తొందరలోనే పరిస్థితులన్నీ చక్కబడతాయి. తొందరలోనే సౌందర్య శుభవార్త చెప్తుంది. కొన్ని నెలల తర్వాత మీరు తాతయ్య అవుతారు. అప్పుడు మీ మనవరాలతోనో మనవడితోనో ఆడుకోవాలి, మాట్లాడాలి. అప్పుడప్పుడు స్కూల్ దగ్గర దింపాలి, దగ్గరలో సూపర్ మార్కెట్లు తిప్పాలి. ఇవన్నీ అనుభవించాలంటే మీరు వెంటనే కోలుకోవాలి మామయ్య గారు. చరణ్, నా కొడుకు గురించి నువ్వు ఇంతగా ఆలోచించావంటే నువ్వు చాలా గొప్పవాడివయ్యా. నీలాంటి అల్లుడు దొరకటం మా జానకి అదృష్టం, మా కళ్యాణ్ అదృష్టం, ముఖ్యంగా నా మనవరాలి అదృష్టం. ఇంత గొప్ప కుటుంబం నాకు దొరకటం నా అదృష్టం తాతయ్య. తొందరలోనే మామయ్య గారికి మాట నడక వచ్చేలా చేద్దాం. అలాగే చరణ్, కానీ మళ్ళీ మళ్ళీ ఇలాంటి షాక్లు ఇవ్వకు. ఇలాంటి షాక్ ట్రీట్మెంట్లు ఏమైనా ఉంటే ముందే మాతో చెప్పు, అర్థమైందా? చరణ్ శోభన మూసెత్తకుండా కొద్ది రోజులు దూరంగా ఉండడానికి ఒప్పుకుంటాడా? తనతో మాట్లాడమని అత్తయ్యకు చెప్పాను కనుక అత్తయ్య తప్పకుండా మాట్లాడతారు. చరణ్ అర్థం చేసుకుంటే చాలు. అమ్మా సౌందర్య, ఏంటి తాతయ్య, ఏం కావాలి? నాకైనా జానకికైనా మాట కరువైన మీ నాన్నకైనా కావాల్సిందే ఉందమ్మా. నువ్వు చరణ్ సంతోషంగా ఉండటం, మీ కాపురం హాయిగా సాగిపోవటం, అంతే కదమ్మా. ఈ కుటుంబాన్ని ఎన్నో ఆపదల నుంచి మీ పెద్దమ్మ బయటపడేసిన తరువాత జరిగిన మొదటి శుభకార్యం నీ పెళ్ళమ్మా. అలాంటి నీ పెళ్లితో ఈ ఇంటికే కొత్త వెలుగు రావాలమ్మా. కాని నువ్వు అలాంటి సంతోషాన్ని మాకు దక్కనివ్వకుండా చెయ్యాలని చూస్తున్నావమ్మా. చరణ్ని దూరం పెట్టాలని చూస్తున్నావమ్మా. తాతయ్య, ఏంటమ్మా నువ్వేమనుకుంటున్నావో? ఈ తాతయ్యకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు పార్వతితో మాట్లాడటం నేను విన్నానమ్మా. జీవితంలో మనం ఊహించని కొన్ని చెడు సంఘటనలు జరిగినంత మాత్రాన సంతోషాలు దూరం చేసుకోవాలా? నువ్వు చరణ్ ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. మరి ఈ పెద్దవాళ్ల ఆశలు నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది కదా. మీ కాపురం హాయిగా సాగిపోతూ తొందరలోనే మాకు ముని మనవణ్ణో ముని మనవరాలను ఇస్తారని నేను ఆశపడుతున్నానమ్మా. తాతయ్య, మా మీద మీరు పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలనుంది. మిమ్మల్ని ఎవ్వరిని బాధ పెట్టకూడదన్న ఆలోచన కూడా నాకుంది. కానీ భయం వేస్తుంది తాతయ్య. నా పెళ్లి ముహూర్తాలు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంది. మళ్ళీ అలాంటిదేమైనా జరిగితే నేను తట్టుకోలేను. నా పెళ్లి ఈ కుటుంబానికి శాపంగా మారకూడదు కదా. అమ్మా సౌందర్య, నువ్వు అలాంటి భయాలు పెట్టుకుని మనసు నరకం చేసుకోకమ్మా. మన సంతోషాన్ని చూసి ఓర్వలేని వాళ్ళందరికీ శిక్షపడి జైల్లో ఉన్నారమ్మా. తెలిసి మనం ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. అలాంటి మనకు ఇక ముందు ఎవరి వల్ల ఏ హాని జరగదు. నీ మనసులోంచి అలాంటి భయాలన్నీ తీసేసి నీ జీవితం గురించి, చరణ్తో కాపురం గురించి ప్రశాంతంగా ఆలోచించమ్మా. నీ మనసులోంచి అలాంటి భయాలన్నీ తీసేసి నీ జీవితం గురించి, చరణ్తో కాపురం గురించి
ప్రశాంతంగా ఆలోచించమ్మా. నీకోసం, నీ ప్రేమ కోసం ఇల్లరికం వచ్చిన చరణ్ను నువ్వు దూరం పెడితే చరణ్కు నీ మీద ఉన్న అభిప్రాయాలు మారతాయి. మొదట్లో చిన్న చిన్న విషయాలే బలమైన కారణాలుగా మారతాయమ్మా. అది మంచికైనా కావచ్చు, నష్టానికైనా కావచ్చమ్మా. ఒకరినొకరు ఎంతో అర్థం చేసుకున్న మీ జంట ఇలానే ముందుకు సాగాలి గాని మీ ఇద్దరి మధ్య ఎలాంటి అపార్థాలు రాకూడదు. మీ మధ్య అస్సలు దూరం రాకూడదు. అర్థం చేసుకోమ్మా. ఏ ముసలే, నీ మాటలతో నీ మనవరాలి మనసు మార్చి చరణ్ను దూరం పెట్టనివ్వకుండా చెయ్యాలని చూస్తున్నావా? నువ్వెలాంటి పిచ్చి ప్రయత్నాలు ఎన్ని చేసినా అవి జరగనివ్వను. వెల్కమ్ టు ది న్యూ వరల్డ్. వెల్కమ్ టు ది న్యూ చాప్టర్. ఏంటి సౌందర్య, బెడ్రూమ్లోకి ఎవరైనా ఇలా వెల్కమ్ చెప్తారా అని నన్ను ఒక పిచ్చోని చూసినట్టు చూస్తున్నావు కదా? ఏం పర్లేదు, చూడు, నీ ప్రేమలో పడ్డ పిచ్చోణ్ణి. నీతో కలిసి జీవితాంతం బతకాలని పిచ్చిగా కోరుకుంటున్నవాని నేనే కదా. ఆడపిల్ల ఎంతో పుణ్యం చేసుకుంటేనే మంచి భర్త వస్తాడు అంటారు. అదెంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఒక మగాడు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే మంచి భార్య వస్తుందనిపిస్తుంది. అది కూడా ప్రేమించిన అమ్మాయి లైఫ్లోకి వస్తే ఆ జీవితం ఎంత బాగుంటుందో దానికి ఎగ్జాంపుల్ నేనే. ముందుగా పెట్టిన ముహూర్తానికి మన శోభను జరగకపోయినా కొద్ది రోజుల తర్వాత అది ఈ రాత్రి జరగబోతోంది. లవ్ యూ సౌందర్య. ఇక ముందు మన జీవితంలో ఎలాంటి అనర్థాలు జరగకూడదని మనసులో గట్టిగా కోరుకున్నాను. నువ్వు కూడా కోరుకో. మనిద్దరి మనసుల్లోనూ ఈ రాత్రి ఒక తీయని జ్ఞాపకంగా ఎప్పటికీ మిగిలిపోవాలి. ఇందాకటి నుంచి నేను మాత్రమే మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడవేంటి సౌందర్య? ఈ శోభనం రాత్రి మన మాటలతో కాలక్షేపం చేయకూడదని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? ఆడవారి మాటలే కాదు, మౌనానికి కూడా అర్థాలుంటాయని నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఐ లవ్ యూ సౌందర్య. చరణ్. సౌందర్య, ఏమైంది? ఐమ్ సారీ చరణ్. సారీ దేనికి? ఏమైంది నీకు? నువ్వేం తప్పు చేశావని సారీ చెప్తున్నావు? కొద్ది రోజుల వరకు నువ్వు నేను దూరంగానే ఉండాలి. ఎందుకలా? నేను చాలా నిష్ఠగా 108 రోజులు దీక్ష చేస్తున్నాను. నేను ఈ దీక్షలో ఉండే ఈ రోజుల్లో మనం ఒకరికొకరు దూరంగా ఉండాలి. అనుకోని కొన్ని ఇన్సిడెంట్స్ ఏవో జరిగాయని నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకుంటావా? జరిగిన దానికి ఇక్కడ అందరం బాధపడే వాళ్ళమే. ఇప్పుడు కాస్త అత్తయ్య గారు కూడా కోలుకున్నారు కదా, అయినా నువ్వు ఇంకా అదే ఆలోచనకి భయపడుతున్నావు. అందుకే ఇలాంటి దీక్ష తీసుకున్నావు కదా. నీ మానసిక పరిస్థితి బాలేదని కదా మన శోభను ఇన్ని రోజులు పోస్ట్పోన్ చేస్తూ వచ్చావు. తీరా ఆ రోజు వచ్చాక అది కూడా ఇప్పుడు ఇలాంటి దీక్షల గురించి చెప్తున్నావు. నన్ను దూరం పెడతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్ను దూరం పెట్టి నిన్ను బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు చరణ్.
ఇక ముందు మన జీవితాల్లో ఎలాంటి కీడు జరగకూడదన్న సంకల్పంతో దీక్ష తీసుకున్నాను. తీసుకున్నావు సరే, ఆ విషయం కనీసం నాతో అయినా చెప్పాలి కదా. నాతో చెప్పాలనిపించలేదా? ఇల్లరికం వచ్చానని నేను అంత అలుసైపోయానా? లేదంటే నా అభిప్రాయాలకు నా నిర్ణయాలకు ఎలాంటి సంబంధం లేదని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? చరణ్, నా మనసు ఏంటో అర్థం చేసుకోవాల్సిన వాడివే. నువ్వు ఇలా అపార్థం చేసుకుంటున్నావా? అర్థం చేసుకోవాల్సిన నేను ఇప్పుడు నేను నీ మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా నువ్వెలా చెప్తే అలా ఉండాలి. దీన్నే ఇల్లరికం అంటారని నాకిప్పుడు బాగా అర్థమైంది. చరణ్, ఏమైంది? నువ్వు ఇలా బయటికెళ్తే మా అమ్మ నాన్న మన గురించి చాలా టెన్షన్ పడతారు. అయితే ఈ 4 గోడల మధ్యే దూరం చాలంటావా? చాలా సంతోషం సౌందర్య. ఐమ్ సారీ చరణ్, కొద్ది రోజుల వరకు మన మధ్య ఈ దూరం తప్పదు. హే సౌందర్య, నా చరణ్ కి నువ్వు నచ్చడం వల్లే వాడు నన్ను కనెత్తి చూడటం మానేసి నీ వల్ల పడ్డాడు. నీది నా ప్రేమంటే నాది కాదా? చరణ్ కోసం ఒక్కసారి కాదు 100 సార్లు చస్తాను, కానీ నువ్వు చావగలవా? చచ్చేంత ధైర్యం నీకుందా? ఈ జానకి దేహాన్ని వాడుకొని దీక్ష పేరుతో నిన్ను చరణ్ను ఎలా వేరు చేశానో చూసావా? చరణ్ని నువ్వు పెళ్లి చేసుకున్నా నిన్ను వాణ్ణి ఎప్పటికీ కలవనివ్వను. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ చరణ్ని నిన్ను కలవనివ్వను. ఈ నందిని చచ్చింది, కానీ ఈ కళ్ళు ఇంకా బ్రతికే ఉన్నాయి. నిన్ను ఎప్పటికీ సంతోషంగా బ్రతకనివ్వను. చరణ్ని ప్రేమించి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావని నీకు అర్థమయ్యేలా చేసి నిన్ను చంపేస్తాను. నిన్ను చంపాకే నాకు ఆత్మశాంతి.